మరి వీళ్ళు ఎందుకు ఆ బట్టలు కట్టాలి, మరి ఈమెం బట్టలు కట్టాలి? మరి నువ్వు కట్టే బట్టలు వాళ్ళకి వేయండి, లేదంటే వాళ్ళు కట్టే బట్టలు మీరు. అదేంటి సార్, మీరు రైతులకు మొత్తం మేమే వేసినామంటున్నారు, మరి కేసీఆర్ రైతు బంధు ఇవన్నీ ఇస్తున్నారు, 24 గంటలు కరెంట్ అంటున్నారు, మరి మీరేమంతే కదా 3 గంటల కరెంట్ అని రైతులకు అన్యాయం చేసే విధంగా మాట్లాడింది. నిన్న జరిగిన కర్ణాటక ఎన్నికలలో మరి బీజేపీ కానీ మరి అక్కడ మేము డెవలప్ చేసినామని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ వస్తారు కదా, మరి కర్ణాటకలో ఎందుకు వీళ్ళకు పనిష్మెంట్ ఇచ్చింది అక్కడ జనాలు? వాళ్ళు ఏంటంటే పచ్చకామేళ్ళు వచ్చినట్టు ఎక్కడ చూసినా మాకు ఏమే చేస్తున్నామని చెప్పుకునేదే తప్ప వాళ్ళు చేసేది గొప్పగా ఏం లేదు. రైల్వే శేర్లింగంపల్లి రైల్వే బ్రిడ్జి ఓ అద్భుతం, ఆహా ఓహో మేము చాలా డెవలప్ చేశామని వాళ్ళు అంటున్నారు, పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా తీసుకొచ్చినాం అంటున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నారా మీరు? మీరు ఇంత చెప్తున్నారు, మరి కేసీఆర్ కూడా నీళ్ళు ఇచ్చినాం అంటున్నారు, మరి మీరు బీఆర్ఎస్ నీళ్ళు తాగట్లేదా? బీఆర్ఎస్ ఇచ్చే దసరా బట్టలు వేసుకోవట్లేదా? ఒకవేళ నిజంగానే అది పార్లమెంటు నుంచి ఎంపీ గారు పోట్లాడి అదైతే పంచు తెచ్చినట్టయితే మరి నాళలు ఎందుకు ఇట్లుంటాయి, ఆ నీళ్ళు ఎందుకు ఎట్లెందుకు వస్తున్నాయి? అది డబ్బు తీసుకుపోయి ఎక్కడ పెడుతున్నాయి కదా. శేర్లింగంపల్లి ఏదైతే మీరు డబ్బు కలెక్షన్ చేస్తున్నారో ఆ డబ్బునే మీరు శేర్లింగంపల్లిలో వాళ్ళు డెవలప్ చేస్తే మేము విమర్శ పెట్టేది అవసరం మాకు లేదు, మా కాంగ్రెస్ పార్టీకి. సరే, మీరు అన్నట్టుగానే జనాల నుంచి మంచి స్పందన అంటున్నారు కదా. రీసెంట్గా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిండ్రు, తర్వాత రేవంత్ రెడ్డి గారు హత్స యాత్ర చేసిండ్రు, ఎట్లా అనిపించింది? కృష్ణానది నుంచి కూడా ఏది శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, మంజీరా కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన వాటరే కానీ ఇవాళ దాన్ని పెట్టేసి మీరు కలర్ చేంజ్ చేసుకోవట